తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ తరఫున మన మినిస్టర్ గారు డాక్టర్ ముఖ్యమంత్రి గారికి తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ తరఫున మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి ఇంకా మన హోమ్ మినిస్టర్ శ్రీ హెల్త్ మినిస్టర్ ఓకే కమాన్ యార్ రిలాక్స్ కమాన్ యార్ చాలు ఏం కాదు చలో తెలంగాణ ఏర్పడిన గత 10 సంవత్సరాల్లో మొదటిసారి ఇంటర్న్స్, పీజీస్ మరియు ఎస్ఆర్స్కి కలిపి సంవత్సర కాలం వరకు ప్రతి నెల స్టైఫండ్ వచ్చే విధంగా 406 కోట్ల బడ్జెట్ విడుదల చేయడం ఇది మొదటిసారి. ఇందుకు తెలంగాణ ముఖ్యమంత్రి గారికి, ఆరోగ్య శాఖ మంత్రి గారికి ధన్యవాదాలు. సమ్మె మొదలుపెట్టి చర్చలు చేస్తున్న సమయంలోనే అనేక విషయాలపైన హామీ ఇచ్చి 2 రోజుల్లోనే హాస్టల్ బిల్డింగ్స్, కేఎంసీ రోడ్స్ విషయంలో 204 కోట్ల ఫైనాన్స్ అప్రూవల్ చేయించిన ఆరోగ్య శాఖ మంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. సమ్మె మొదలుపెట్టి చర్చలు చేస్తున్న సమయంలో అనేక వైద్యులు మరియు ఆరోగ్య శాఖ సిబ్బంది భద్రత విషయంలో దీర్ఘకాలిక సమస్య పరిష్కారం కోసం స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఫైల్స్ను వేగవంతం చేస్తారు అని ఆశిస్తున్నాం సార్. ఓజీఎస్ బిల్డింగ్ అంశం కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ప్రభుత్వ జోక్యంతో తీర్పు తొందరగా వచ్చి బిల్డింగ్ మీద తుది నిర్ణయం తీసుకొని ఆసుపత్రి నిర్మాణం చేపట్టాలని ఆశిస్తున్నాం. భవిష్యత్తులో అన్ని న్యాయమైన సమస్యలపైన ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళి ఒక్కొక్కటిగా నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తాము అని టీజుడా సభ్యులకు తెలియజేస్తున్నాను. చివరిగా మరొకసారి ముఖ్యమంత్రి గారికి, ఆరోగ్య శాఖ మంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. స్పెషల్ మెన్షన్ ఫైనాన్స్ మినిస్టర్ గారికి చాలా ధన్యవాదాలండి. హెల్త్ మినిస్టర్ గారు ఫాలోఅప్ చేయగానే ఇమీడియట్ గా వాటిని ఫైల్స్ అర్ధరాత్రి అయినా కానీ క్లియర్ చేశారు. వెరీ స్పెషల్ థ్యాంక్స్ టు బోత్ చీఫ్ మినిస్టర్ సార్, హెల్త్ మినిస్టర్ సార్, యాజ్ వెల్ యాజ్ ద ఫైనాన్స్ మినిస్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొక ఇంపార్టెన్స్ అనౌన్స్మెంట్ అండి. మనం ఏదైతే స్ట్రైక్ నోటీస్ ఇచ్చినామో దాన్ని ఈ రోజుతో కాల్ ఆఫ్ చేస్తున్నాము. రేపటి నుంచి అన్ని మెడికల్ సర్వీసెస్ అందరూ మరి మన వైద్య సిబ్బంది అనేది రెట్టింపు ఉత్సాహంతో, మినిస్టర్ గారు ఇచ్చిన స్ఫూర్తితోటి ఇంకా రెట్టింపు ఉత్సాహంతో మన విధులు నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ.